బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఇవాళ సిఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 10 వరకు నాగార్జునను విచారించనున్నారు. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ వరకు 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. వీడియో, ఆడియో రికార్డు చేయాలని సిట్ కు కోర్టు ఆదేశించింది. ఇక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాగరాజును సిట్ ప్రశ్నించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఇవాళ సిఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 10 వరకు నాగార్జునను విచారించనున్నారు. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ వరకు 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. వీడియో, ఆడియో రికార్డు చేయాలని సిట్ కు కోర్టు ఆదేశించింది. ఇక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాగరాజును సిట్ ప్రశ్నించనుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నటువంటి సిఐ నాగరాజుని కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ ఏదైతే దానికి సంబంధించినటువంటి కోర్టును ఆశ్రయించింది. కోర్టు కూడా దానికి 8 రోజుల పాటు సాయి కృష్ణ విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విజయవాడలోని కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కస్టోడియల్ మరణంపై పూర్తి స్థాయిలో సిఐ నాగరాజు నుంచి వివరాలు రాబట్టేందుకు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా 12 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు కోరినప్పటికీ 8 రోజులు విచారించేందుకు ఇటు కోర్టు అనుమతి ఇచ్చింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నటువంటి నాగరాజుని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలి. ఈ ప్రక్రియ పూర్తిగా కూడా వీడియోగ్రఫీ చేయాలని ఇటు అధికారులను ఆదేశించారు. ఈ రికార్డు కోర్టుకు సమర్పించాలంటూ కూడా నాగరాజు భద్రతకు సంబంధించి సిట్ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. ఇప్పటికే నాగరాజు కూడా దీనికి సంబంధించి తనకు ప్రాణహాని ఉందంటూ తనని బలవంతంగా ఈ కేసు ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తన దీంట్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా న్యాయమూర్తి ముందు మొన్న ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి న్యాయస్థానం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఒక పోలీసు అధికారి ఈ విధంగా మాట్లాడటం, ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక మలుపులు తిరుగుతూ ఉన్నాయి. అనేక మంది పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుంది. ఒక పక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని పిలిపించి వాళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత సిట్టు వేగంగా అడుగులు వేసింది. ఒక పక్క దీని మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే కస్టడీకి తీసుకునేందుకు సిట్ కూడా మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్టకేలకు కోర్టు కూడా కస్టడీకి సాయి కృష్ణ ఇవ్వడం. మొత్తం 8 రోజుల పాటు సాయి కృష్ణని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారించబోతూ ఉన్నారు. వాటన్నిటిని కూడా వీడియోలు రికార్డ్ చేసి కోర్టుకు సమర్పించబోతూ ఉన్నారు. నాగరాజు కస్టడీలో నోరు తెరిస్తే పూర్తిగా దీని వెనక ఎవరున్నారు, అసలు ఎందుకు వీళ్ళు ఈ రకంగా సాయి కృష్ణ విషయంలో వ్యవహరించారు, అసలు సాయి కృష్ణని ఎక్కడి నుంచి పట్టుకొచ్చేటప్పటి నుంచి ఇది ఏదైతే నాగరాజు అరెస్ట్ అయ్యేంత వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా క్లారిటీ రావాలంటే పూర్తిగా కూడా నాగరాజు నోరు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. నాగరాజు మాత్రం మొదటి రోజు సిట్ అధికారులు అదుపులో తీసుకున్నప్పుడు ఎలాంటి సమాచారం లేదు, ఏ విధంగా స్పందించలేదు, అసలు తన నుంచి ఎలాంటి సహకారం లేదంటూ కూడా సిట్ అధికారులు చెప్పారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకొని, ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని అతని కోర్టు ముందు ప్రవేశపెట్టడం, కోర్టు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఇప్పుడు సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఇక కస్టడీలో నాగరాజు నోరు తెసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నాగరాజుకు సహకరించిన వాళ్ళు ఒక్కొక్కరుగా పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని బేస్ చేసుకుని విచారణ చేస్తే పూర్తిగా ప్రతి ఒక్కదానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.